మన ప్రభుని యేసుక్రీస్తు నామమున కూడొచ్చిన మీ అందరికి నా యొక్క వందనాలు. మరి యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మరి వచ్చిన ఆ యొక్క ప్రజలు ఆకలి దప్పులు మర్చిపోయి ఆయన యొక్క దయగల మాటలు వింటూ ఉండిపోయారంట. మరి అదే విధముగా మరి దేవుని చేత బహుబలముగా ఘనముగా లోకమంతా వాడబడుతున్నటువంటి మరి గనులను ఈ చోట దేవుడు తీసుకొచ్చి మరి అనేక విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఆకలి దప్పులు మర్చిపోయి మైమర్చి కూర్చున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మరి మన దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేసేవాడై ఉంటున్నాడు. వాగ్దానము చేసి ఆ వాగ్దానము నెరవేర్చగల సమర్థుడై ఉంటున్నాడు. మరి ఈ చోట జరిగిన ప్రతి పని ఒక అద్భుతమని చెప్పొచ్చు. ఎందుకు అంటే మరి పిల్లలు పెట్టినప్పుడు అది ఒక ఇంట్లో ఉంచదంట, మరి 7 ఇల్లు తిప్పుతుందంట. ఈ చోట పరిచర్య ఏ విధముగా ఆరంభించబడిందంటే ఒక్క కుటుంబముతో ఒక్క చిన్న గదిలో ఈ చోట పరిచర్య ఆరంభించబడింది. మరి ఆ చిన్న గదిలో మొదలైన పరిచర్య ఇంచుమించు 6 స్థలాలు, సొంత స్థలాలు లేవు, 6 స్థలాలు వేరువేరుగా తిరగటము జరిగింది. ప్రార్థించాం, ప్రభా సొంత స్థలం మాకు దయచేయి నాయన, ఒక చిన్న స్థలమైన, ఒక 100 గజాల స్థలమైన చిన్నది మాకు అనుగ్రహించు ప్రభని ప్రార్థించాం. దేవుడు మాట్లాడేమని, నువ్వు కదిలితే నేను కార్యాలు చేస్తాను, నువ్వు అడుగేస్తే నీ కొరకు నేను దారి చేస్తాను అన్నాడు. మరి ఒక్క కుంట స్థలము కొనలేనటువంటి స్థితి మరి అద్భుతముగా ఆశ్చర్యంగా ఈ యొక్క విశాలమైన ఈ యొక్క స్థలాలు కొనటానికి దేవుడు కృప చూపాడు. మరి అపోస్తుల యొక్క పాదాల దగ్గర వారి యొక్క ధనమును తీసుకొచ్చి పెట్టారంట. అది చదివాము, ఇక్కడ అది కళ్ళార మేము చూచాము. అదే ఒక అద్భుతము అనుకుంటే మరి మహాశ్రమల్లో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఎందుకన్నా పుట్టానా, పుట్టకపోతే బాగుండు కదా, ఇంకొద్దు ప్రభా నాకు ఈ జీవితము, ఇంక నన్ను తీసుకో ప్రభని మరి ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఆ తట్టుకోలేని ఆ శ్రమలో దేవుడు మాట్లాడాడు, నువ్వు మరి నా యొక్క గతంలో దేవుడు మాట్లాడిన మాట, నువ్వు కదిలితే నేను కార్యాలు చేస్తాను, నువ్వు అడిగేస్తే నీ కొరకు దారి చేస్తాను. అదే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ ఎదుట నా మంచితనం అంతా చూపుతాను అన్నాడు. ఒక 3 సంవత్సరాల క్రితము ఇక్కడ ఏమీ లేదు, ఆంటీ చెప్పినట్టు అంతా శూన్యము. మరి దేవుడు తన యొక్క మంచితనమును చూపుతానని చెప్పి అసాధ్యమైన పనులు, ఊహించని పనులు, ఊహకు అందని పనులు, జ్ఞానానికి అర్థం కాని కార్యాలు దేవుడు ఈ కళ్ళ ఎదుట ఇవన్నీ జరిగించాడు. మరి పోయిన సంవత్సరము ఆ యొక్క ఒక సంవత్సరం 26వ తారీఖు ఆశ్రయపురం ఓపెన్ చేశాము, మరొక సంవత్సరం ఈ చర్చి సేమ్ డేట్కి ఓపెన్ చేశాము. ఈ సంవత్సరం అనుకున్నాను ఈ ఖర్చు, ఈ రిస్క్ ఇదంతా ఎందుకు, సింపుల్గా దాటేద్దాం అనుకున్నాను. కానీ దేవుడు మాట్లాడాడు, నా కుమారుడా ఇప్పుడు దాకా జరిగిన పనులన్నీ నీ బలముతో నీ జ్ఞానముతో చేసావా అన్నాడు. లేదు ప్రభా నీ కృపే కదా అంటే దేవుడు అన్నాడు, మరి ఇప్పుడు ఎందుకు సందేహిస్తున్నావు, పని మొదలుపెట్టు అన్నాడు. కొంచెం డబ్బుతో పని ఆరంభిస్తే అద్భుతముగా ఆశ్చర్య రీతిగా ఈ పనులన్నీ ముగించుకోవడం దేవుడు కృప చెప్పాడు. మన దైవజనుడికి దేవుడు ఇచ్చినట్టు వాక్ ఏంటంటే, నీకిచ్చిన వాక్కు నీ నోట నుంచి, నీ పిల్లల నోట నుంచి నేను తీసివేయను అన్నాడు. మరి యుగానికి ఒకరిని, తరానికి ఒకరిని దేవుడు నియమిస్తాడు. మన యొక్క కాలానికి, మన యొక్క తరానికి మరి గొప్ప నాయకునిగా మన దైవజనుడు మన ముందు నిలబెట్టాడు. మరి బైబిల్లో మోషేను మనం చూస్తాం. మోషే ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చాడు, మాటల యందును క్రియల యందును నేర్పరేనుంది. మరి మోషే దగ్గర యెహోషువ ఉన్నాడు. యెహోషువకి ఏం తెలుసు అంటే ఇటుకలు తయారు చేయడం తెలుసు, మరి కత్తి పట్టడం తెలియదు, యుద్ధము చేయటం రాదు, అమాయకంగా ఉండే వ్యక్తి. కానీ మరి మోషే దగ్గర యెహోషువను మనం చూచాం. మరి ఏలియా పలికితే అగ్ని దిగి వచ్చింది, దేశం దేవుని తట్టు తిరిగింది. మరి ఆ ఏలియా దగ్గర ఎలీషాను మనం చూచాం. విచిత్రం ఏంటంటే మరి ఆ యొక్క మోషే ఇజ్రాయెల్ ప్రజలను కానానికి తీసుకెళ్ళలేకపోయాడు, కానీ మట్టి పని చేసుకునే ఆ యెహోషువని ద్వారా దేవుడు ఇజ్రాయెల్ని కానానికి తీసుకెళ్ళాడు. మరి పలికితే అగ్ని దిగి వచ్చింది ఏలియా ద్వారా, కానీ ఎలీషా ద్వారా అంతకంటే గొప్ప కార్యాలు చూచాం. దేవుని నా యొక్క అతిశయం కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టి మరి
సందర్భం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను. మరి మోషే దగ్గర ఒక యెహోషువ ఉన్నట్లుగా, ఏలియా దగ్గర ఒక మరి ఎలీషా ఉన్నట్లుగా, మరి పాస్టర్ దైవజనుడైన మరి పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారి దగ్గర 20 సంవత్సరములు ఆయనకు అతి సమీపముగా 20 సంవత్సరములు ఉంటూ కలిసి ఈ యొక్క పరిచర్లో మరి సాగటానికి దేవుడు కృప చూపాడు. మరి మన యొక్క దైవజనుడు మహిమలో చేర్చబడిన తర్వాత ఎన్నెన్నో పెను తుఫాను వంటి సమస్యలు, దిక్కుతోచని పరిస్థితులు, ఇంక రాను రాను హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి కనుమరుగైపోతుంది, కనబడకుండా పోతుందంటే అద్భుతం ఏంటి అంటే, మరి ఎక్కడ చూసినా మన మీటింగ్సే, ఎక్కడ చూసినా మన పోస్టర్లే కనపడేటట్టుకు దేవుడు మార్చాడు. ఒకప్పుడు మరి మన వెనకాల వెటకారంగా మాట్లాడిన వాళ్ళు మన గురించి మన పేరు ఎత్తటానికి భయపడే విధంగా చేశారు. ఒకప్పుడు మనం అంటే లెక్క లేకుండా ప్రవర్తించిన వారు ఇప్పుడు మనం ముందుకు రావటానికి 1కి 10 సార్లు ఆలోచించే విధంగా దేవుడు మార్చాడు. మరి నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఒక విలువైనది మన యొద్ద నుంచి దేవుడు తీసేసుకున్నాడు అంటే శ్రేష్టమైనది ఊహించని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మరి మన తండ్రి లాంటి దైవజనుడు మన మధ్యలో లేడు. ఆయన మహిమలో చేర్చబడినప్పటికీ మరి మన యొక్క సంఘానికి, సేవకి మరి ఒక గొప్ప బహుమానాలుగా మరి మూర్తనని, సత్యమనని దేవుడు మనకి అనుగ్రహించాడు. మరి మామూలు సాధారణ అనుకుంటుని ఒకప్పుడు పాస్టర్ గారి దగ్గర ఉండి నేనేమనుకుంటున్నా అంటే, నాకే ఎక్కువ తగ్గింపు, నాకే ఎక్కువ ఓర్పు అని నేను భ్రమలో ఉండేవాడిని, ఊహలో ఉండేవాడిని. నాకున్నంత ఓర్పు, నాకున్నంత తగ్గింపు ఇంకా అసలు భూమి మీద ఎవరికి ఉంటుందో ఉండదో అన్న ఆ యొక్క భ్రమలోనే ఉండేవాడిని. కానీ ఇద్దరు దైవజనులు చూసిన తర్వాత ఎట్లా, ఒక పెద్ద గీత పక్కన ఇంకొక పెద్ద గీత గీస్తే ఈ పెద్ద గీత ఏమవుతుంది, చిన్న గీత అయిపోతుంది. పెద్ద గీత పక్కన ఇంకొక పెద్ద గీత గీస్తే ఈ పెద్ద గీత చిన్న గీతగా మార్చబడుతుంది. మరి పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారి దగ్గర ఉండి నేనేమనుకున్నాను, అబ్బా నాకున్నంత తగ్గింపు, నాకున్నంత ఓర్పు అసలు ఈ సేవలు ఎవరికైనా ఉందా లేదా అన్న భ్రమలో ఉండేవాడిని. కానీ దైవజనులను చూసిన తర్వాత మచ్చుకు ఒక సంఘటన చెప్తాను. సత్యం అన్న నేను ఒక స్థలానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అన్నాడు, మరి ఆయనకున్న స్థితిని బట్టి అది చెప్పాల్సిన అవసరం లేమని, నువ్వు వస్తేనే ఇక్కడి నుంచి నేను పోతాను, నువ్వు వస్తేనే ఇక్కడి నుంచి నేను లెగుస్తాను, నువ్వు లేకపోతే ఇక్కడి నుంచి నేను లేవను అన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు నాకు ఎట్లా అనిపించినట్టు, నా తల తీసి కాళ్ళ దగ్గర పెట్టినట్టు అనిపించింది. ఆయన ఉన్న స్థితికి దేవుడు ఆయనకి ఇచ్చేటువంటి ఆ యొక్క స్థితికి అంత తగ్గించుకొని అవసరం లేదు. ఆయన ఉన్న స్థితికి అంత పెద్ద మాట మాట్లాడటానికి అవసరము లేదు. కానీ మరి ఎంత తగ్గించుకోవాలంటే సొంతానికి చచ్చిపోతే తప్ప ఆ మాట నోట్లో నుంచి రాదు. ఏమన్నాడు, నువ్వు వస్తే తప్ప ఎక్కడి నుంచి నేను కదలను అన్నాడు. అది చూచినప్పుడు అనిపించింది, నాలో ఉన్న తగ్గింపే కాదు, ఇంకా ఇంతకంటే తగ్గాలని నేర్చుకున్నాను. ఓర్పు మరి మూర్తన్న గారిని చూచినప్పుడు నేను నేర్చుకున్నాను. మరి మా ఇంట్లో ముగ్గురు అన్నట్లుగా మూర్తన్న గారు కూడా ముగ్గురింటికి పెద్ద కుమారుడు. మరి ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని సమస్యలున్నా, తన దేహములో ఎంత బాధ ఉన్నా, తన దేహములో ఎంత మరి గాయములు లేని వీరుడంటూ ఎవరు ఉన్నారా? వీరుడైతే తప్పక గాయాలు ఉంటాయి. గాయాలు లేని వీరుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు తప్పక దెబ్బలు తగులుతాయి. కానీ యుద్ధంలో తగిలిన దెబ్బలు ఘనత గుర్తుగా భావిస్తారు. అవును, దైవజనులు తెల్ల షర్ట్లు వేసుకుని ముందు మంచిగానే కనపడతారు, కానీ వారి వెనకాల ఎన్నో గాయాలు, ఎన్నో కన్నీటి రాత్రులు ఉంటాయి. మరి మూర్తన్న మరి తన కుటుంబంలో కావచ్చు, తన యొక్క జీవితంలో కావచ్చు, ఎన్ని శ్రమలు ఉన్నా, తన దేహంలో ఎంత చెప్పుకోలేనటువంటి బాధ ఉన్నా, తన ముఖంలో ఎప్పుడు కూడా చిరాకు కానీ, కోపం కానీ, బాధ కానీ, నన్ను ఎందుకు ఇట్లా ఉంచావు ప్రభా, నాకే ఎందుకు ఇట్లా, నా జీవితంలో ఎందుకు ఇట్లా అనుమతించావు ప్రభా అన్న మాటలు కాదు కదా, కనీసము అలాంటి గుర్తులు కూడా ఆ ముఖంలో నేను చూడలేదు. మరి ఓర్పు అనేది మరి దైవజనుడైన మూర్తన్న దగ్గర నేను నేర్చుకున్నాను. ఆయన నేను ఎదుర్కొంటుంది ఆయనతో పోల్చుకుంటే కనీసం అది ఒక రవ్వంతా కాదు. తగ్గింపు అనేది మరి దైవజనుడైన సత్యమన్న అంత స్థితిలో ఉన్నప్పటికీ ఎంత మాట అన్నాడు అంటే, నువ్వు వస్తే తప్ప ఇక్కడి నుంచి నేను కదలను అన్నాడు.
మరి అది చూసినప్పుడు ఇంకా నాలో దేవుని కొరకైన ఆ రోషము తెగింపు నాలో మొదలైంది. బైబిల్లో రాయబడింది, ప్రభు కొరకు ప్రయాసపడుతుంది. కాసేపు కూర్చోండి, పేర్లు పెట్టాలి, కాసేపు కూర్చోండి, అయిపోవచ్చు, ముగించేస్తాను. బైబిల్ ప్రభు కొరకు ప్రయాసపడుతున్న వారిని ఏం చేయాలంట చెప్పాలా మీరే? ప్రభు కొరకు ప్రయాసపడుతున్న వారిని ఏం చేయాలా? సన్మానం కాదు, రెట్టింపు సన్మానానికి ఏం చేయాలంట? పాత్రులుగా ఎంచాలంట. మరి విలువైంది దేవుడు మన మధ్యలోంచి తీసేసినప్పుడు ఏమన్నాను, శ్రేష్టమైనది దేవుడు మనకి ఇస్తాడు. యేసు ప్రభు మరి భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎంతవరకు పరిచర్య చేశాడంటే, తిప్పి కొడితే బైబిల్ పండితులు, నాకు తెలియదు, అంత జ్ఞానం లేదు, బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే ఆ యెరూషలేమును దాటి బయటికి వెళ్ళేదంట. అంటే ఒక 60-70 కిలోమీటర్లు, ఎక్కువ అంటే ఒక 100 కిలోమీటర్లు, అంత మట్టికి ఆయన సంచరించగలిగాడు, అంత మట్టికి ఆయన కార్యాలు చేయగలిగాడు. కానీ యేసయ్య ఆరోహణ పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, తన సువార్త ప్రపంచం అంతా విస్తరింపజేసాడు. లోకమంతా యేసయ్యలను, ఒకప్పుడు ఒకే యేసయ్యే, కానీ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక యేసయ్యలాగా, ఒక రక్షకునిలాగా రూపాంతరము చెందటం జరిగింది. మరి ఒక్క దైవజనుడు మహిమలో చేర్చబడితే మరి గొప్ప దైవజనులను ఈ యొక్క పరిచర్యలు దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. దానికి ఒక మచ్చుగా మరి సత్యవనను మూర్తనను చెప్తున్నాను కదా, ఒక మరి మనిషికి ఒక 2 కళ్ళులాగా, 2 చేతుల్లాగా, చేతులు కళ్ళు లేకపోతే పని చేయలేము, చూడలేం కదా. మరి ఈ సంఘానికి ఈ ఇద్దరు దైవజనులను 2 కన్నుల్లాగా, 2 చేతుల్లాగా దేవుడు ముందు నిలబెట్టి అనేకమైన కార్యములు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మరి ఢిల్లీకి రాజైన తల్లికి ఎవరంట? కొడుకే. మరి దేవుడు మమ్మల్ని ఏ స్థితికి తీసుకెళ్ళినా, మరి ఇంతకుముందు ఆయన చెప్పింది సండే స్కూల్, అవును మా సండే స్కూల్ టీచర్, మరి బాలు నడవలసిన త్రోవ వాడికి నేర్పితే వృద్ధుడైనను ఆ దారు నుంచి తొలగిపోడు. నేను అంటాను, ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నా ఎడల దేవుని కృప, కాపరి యొక్క ప్రోత్సాహము, తల్లి యొక్క ప్రార్థన, ఇలాంటి సేవకురాలి యొక్క సహకారం అయి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనం అందరం ఆలస్యం అనుకోకుండా ఒక్కసారి వీళ్ళని మనము సన్మానించి ఘనపడదాం. సువానాంటికి మరి మన మధ్యలో ఉన్న సరోజమ్మ గారు, మరి ఒక్క కుటుంబముతో, ఒక్క వ్యక్తితో ఈ చోట సేవ మొదలైందని చెప్పాను కదా, ఆ ఒక్క వ్యక్తి ఎవరు అంటే మరి మన యొక్క మధ్యలో ఉన్న సరోజమ్మ గారు. పాస్టర్ గారు ఇప్పుడు ఒక మాట చెప్తుంటాడు, దేవుని శక్తికి మితి లేదు, ఆయన శక్తికి హద్దులు లేక. చేత్తో దేవుని పాదం పట్టుకొని మరొక చేత్తో ఒక వ్యక్తిని దీవించవచ్చు, కుటుంబాన్ని దీవించవచ్చు, లోకాన్ని దీవించవచ్చు. ఇప్పుడు వరకు ఆయన శక్తి ఏ వ్యక్తి చూడలేదు అన్నారు. మరి ఒక్క సరోజమ్మ గారు అన్న దగ్గరికి వచ్చి ఏడ్చిన, అన్న కానీ నువ్వు రోడ్డు మీద వదిలిపెట్టేశావన్న, వాళ్ళందరూ చచ్చిపోతున్నారన్న, మా కొరకు సేవకుల్ని పంపండి అని చెప్పి ఏడ్చింది. అన్నన్నాడు, అయ్యా ఆ కుటుంబం కొరకు వెళ్ళాలంటే నాకు రావటం అస్సలు ఇష్టం లేదు అన్న, నేను చెప్తే ఎవడు వింటాడన్నా, నా మాట ఎవడు లెక్క చేస్తా, నేను పోను, మీ నీడలో నేను ఉండాలని ఆశ అంటే, లేదయ్యా నీ పిలిపి వేరే, ముందుకెళ్ళని చెప్పి ప్రోత్సహించి పంపించాడు. ఒక్క కుటుంబంతో మొదలైన పరిచయం దేవుడు ఈరోజు ఇంతగా దేవుడు విస్తరింపజేశాడు. మరి సరోజమ్మ గారు ఆ షాలో కప్పి ఆంటీకి సన్మానం చేస్తారు. చప్పట్లు కొడదాం. మరి మన మధ్యలో ఉన్న మూర్తి అన్నకి మరి రాజారావు అంకులు, మరి ఈ సంఘంలో అందరికంటే పెద్ద వయసు గనులు ఎవరు అంటే మన మధ్యలో ఉన్న రాజారావు అంకులు. మరి తనకి ఎన్నో పనులున్నా, తన ఆరోగ్యం కూడా మరి సహకరించకుండా వీలు చేసుకొని నిజంగా మరి ఎంతో ప్రయాసతో మన మధ్యలోకి రావటం నిజంగా అది మనకి చాలా సంతోషకరమైన విషయం. నన్ను గణపరుచు, వారిని నేను గణపరుస్తాను అన్నాడు కదా. మరి రాజారావు అంకులు మరి మూర్తి అన్నకి షాలో కప్పి సన్మానం చేస్తారు. అందరం చప్పట్లో కొడదాం.
మరి మన మధ్యలో ఉన్న సత్యమన్న వచ్చి కూర్చుంటారు. మరి సత్యమన్నకి మన మధ్యలో ఉన్న జగన్ అంకుల్ మరి క్రిస్మస్ పండక్కి సందేశం చెప్పాను ఏమని, దేవుడు మనల్ని ప్రేమించి సింహాసనాన్ని నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు, మన కొరకు తన ప్రాణము ఇచ్చాడు, ఆయన ప్రేమలో రుజువు ఉంది, ఆయన ప్రేమ గుర్తులు కనబడుతుంది. దేవుని కొరకు ఏమి విడిచిపెట్టావు, దేవుని కొరకు ఏం చేశావని సందేశం ఇచ్చినప్పుడు మరి జగన్ అంకులు లేచి చెప్పాడేమని, ఈ సంవత్సరం టెంట్లలో క్రిస్మస్ ఆరాధన అయింది కదా, వచ్చే సంవత్సరము చర్చిలో చేసుకుందామని చెప్పి ఒక్కడి ముందు నిలబడ్డాడు. మరి ఆ ఒక్కడి ముందు అడిగేస్తే ఆ ఒక్కడిని వాడుకుని అనేక మంది దేవుడు పురుకొలిపాడు. ఈ యొక్క సుందరమైన మందిరమును నిర్మించుకోవడం దేవుడు కృప చూపాడు. మరి జగన్ అంకులు మరి షాలువ కప్పి సత్యమన్ని సన్మానిస్తారు.